జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఇంతకుముందు నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఆ పోస్ట్ చూడగానే మతం మారిన ఈ యదవలు వాళ్ళ భావజాలం అనేది ఎంత దారుణంగా మారిపోతుంది చూడండి అనేది అసలు చూస్తేనే వాళ్ళ మీద అసహ్యం కలుగుతుంది. ఆ మతం మీద అసహ్యం కలుగుతుంది, ఆ మనుషుల మీద కూడా అసహ్యం కలుగుతుంది. వీడు జీవి హర్షకుమార్. వీడు ఒకప్పుడు ఎక్స్ ఎంపీ. వీడి జీవితం అంతా రాజకీయాల్లోనే ఉంది వీడిది. ఇలాంటి ఒక పనికి మాలిన వాడు, వీడు కాంగ్రెస్ వాడు అనమాట. వీడు ఎందుకంటే ఆ బుద్ధులు ఎడిపోతాయి, ఆ పార్టీ అటువంటిది కదా. వీడు ఒక పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్ ఏంటంటే, నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయినందుకు వీడు ఎలా వాడిలో ఉన్న దేశ వ్యతిరేక భావజాలాన్ని వెళ్ళగక్కుతుండో ఒకసారి చూడండి. అయ్యో, ఇండియా తుక్కు కింద ఓడిపోయింది అట. చూడండి వాడి భావజాలం చూడండి. అంటే అయ్యో అంటే బాధపడుతున్నట్టు నటిస్తూ తుక్కు కింద ఇండియా ఓడిపోయిందని చెప్పేసి వానిలో ఉన్న అంతర్లీనంగా ఉన్న దేశ వ్యతిరేక భావజాలాన్ని వాడు బయటకు వెళ్ళగక్కుతున్నాడు. ఈ వీడియో చూస్తున్నా మీ అందరికీ నేను అడుగుతున్నా, ఒకవేళ క్రికెట్లో కావచ్చు, లేకుంటే ఇతర ఏ స్పోర్ట్స్ అయినా కావచ్చు, భారతదేశం, మన దేశం, మన మాతృభూమి, మన దేశం ఓడిపోతే చిత్తుగా ఓడిపోయింది అని మనం ఎప్పుడైనా పోస్ట్ పెడతామా? సరే, ఓడిపోతే ఓడిపోయిందని చెప్తాం, పోస్ట్ పెడుతుండొచ్చు. కానీ చిత్తుగా ఓడిపోయిందని చెప్పేసి మన దేశం గురించి మనమే ఇన్సల్ట్గా మాట్లాడుకుంటామా? చూడండి వీడి భావజాలం చూడండి. వీడు ఒక గొర్రె, మతం మారిన గొర్రెగాడు. ఏంట్రా, మతం మారినంత మాత్రాన ఈ దేశానికి వ్యతిరేకంగా మీ భావజాలము ఎందుకు అలా మారిపోతుంది? అంటే మీరేమన్నా క్రైస్తవ దేశాల్లో పుట్టి, క్రైస్తవ దేశాలే మీకు అంత ప్రేమ ఉంటే ఆ దేశాలకు వెళ్ళిపోవచ్చు కదా. మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తా చూడండి. ఈ వీడియో 2019లో వరల్డ్ కప్ జరిగినప్పుడు పాస్టర్ ఇమాన్యుయల్ అనే ఒక దొంగనా కొడుకు, మతం మారిన ఈ దొంగనా కొడుకు, వాడి మత ప్రచారం కోసము మీటింగ్ పెట్టుకుంటుంటే భారత్ ఆ రోజు కనుక ఆడితే, అంటే భారత్ గెలిస్తే ఆ రోజు వాడి మీటింగు జనాలు ఉండరని చెప్పేసి, భారత్ ఓడిపోవాలని చెప్పేసి కోరుకున్నాడు. ఒక్కసారి ఈ వీడియో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. కరెక్ట్ గా జూలై 14th వచ్చింది. అది ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి. ఇండియా కనుక ఫైనల్స్ కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలియదు. రోడ్లన్నీ కూడా నిర్మానుషం అయిపోతాయి. విజయవాడ పట్టణంలో రోడ్ల మీద స్క్రీన్లు కట్టి ఆ మ్యాచ్లు చూపిస్తారు. సినిమా హాల్స్ లో అంతా కూడా మ్యాచ్ రన్ అవుతుంది. ఎలా సార్ అన్నారు. విశ్వాసంతో ఒక మాట చెప్పాను, ఇండియా ఫైనల్స్ వెళ్ళదు, ఇండియా ఫైనల్స్ వెళ్ళదు అని చెప్పాను. అనూహ్యమైనటువంటి రీతిలో ఒక విషయం చెప్పమంటారా, వరల్డ్ లో ఇండియన్ టీం గురించి చెప్పాలంటే ద స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్. 7th రౌండ్ వరకు క్రికెట్ ఆడతారు, బ్యాటింగ్ ఆడతారు ఇండియన్ క్రికెట్ టీం. కానీ 240 పరుగులు ఛేదించలేకపోయారు. దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు. ఒక మాట నమ్ముతున్నాను, నిజంగా దేవుడు మన పక్షాన్ని నా ప్రార్థన విన్నాడు. నేను నిజంగా ప్రార్థన చేశాను, ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను. ఎందుకు చూడండి, వీడి బోడముండ పనికి మాలిన మత ప్రచారం చేసుకునే వీడి సభకు ఇండియా ఫైనల్కి పోతే ఈ సభకు రారు అని చెప్పేసి, ఇండియా ఫైనల్ వెళ్ళకూడదు, ఓడిపోవాలని చెప్పి కోరుకున్నాడు. నిజంగా చెప్తున్నా, ఈ హిందువులు, ఈ దేశంలో ఉన్న హిందువులు నిజంగా ఇలాంటి కోరికను కోరుకుంటామా? మనం ఈ దేశం మీద ప్రేమున్న మనము ఇలాంటి మాటను మనము దేవుని కోరుకుంటామా? చూడండి, మతం మారితే ఎంత భయంకరంగా మారిపోతారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
వీడు ఒక ఎంపీ అయి ఉండి కూడా, అంటే మాజీ ఎంపీ అయి ఉండి కూడా, వీడు భావజాలం చూడండి, చిత్తుగా ఓడిపోయిందట. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ఒక రాజకీయ నాయకుడిరా, నువ్వు పద్ధతితో మాట్లాడరా. నిజంగా చెప్తున్నా, ఇదే భావజాలాన్ని అంబేద్కర్ గారు కూడా స్పష్టంగా తన రచనలో చెప్పాడు. అంబేద్కరు క్రైస్తవ ఇస్లాం మతాలను ఎంత వ్యతిరేకించిందంటే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్రైస్తవ మతం అంటారు, జై భీమ్ అంటారు. మరి ఈ క్రైస్తవ జై భీమ్ అనే వాళ్ళంతా కూడా మరి అంబేద్కర్ చెప్పినట్టు వీళ్ళు క్రైస్తవ మతంలో పోవద్దు కదా. అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని అసహించుకున్నాడు, అసలు ఆ మతాల్లోకే పోవద్దు అన్నాడు. కానీ వీళ్ళు మాత్రం పొద్దున్న వాడిని జై భీమ్ అంటారు, కానీ క్రైస్తవ మతంలో మాత్రం బతుకుతారు. ఆ రోజు కూడా అంబేద్కర్ స్పష్టంగా ఇప్పుడు దళితులకు, అరే నాయనా మీరు పోకండి, ఇస్లాం క్రైస్తవ మతాల్లోకి ప్రాణం పోయినా వెళ్ళకండి అని చెప్పేసి. ఆ రోజు అంబేద్కర్ ఒక మాట స్పష్టంగా అంటాడు. మీకు ఒక మాట చెప్తా చూడండి. నేను ఇప్పటి వరకు, నేను అంటే అంబేద్కర్ అనమాట, అంబేద్కర్ చెప్తుండు, నేను ఇప్పటి వరకు ఎవరికి ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను ప్రోత్సహించలేదు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అంబేద్కర్ చెప్తున్నాడు. ఏ రోజు కూడా అంబేద్కర్ ఇస్లాం క్రైస్తవ మతాలను నేను ప్రోత్సహించలేదు అని అంబేద్కర్ చెప్తున్నాడు. ఎవరైనా వారి సొంత బాధ్యతపై ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తే, లేదా ఆ మతాల్లోకి మీరు వెళితే దానికి నేను బాధ్యుని కాదు అని చెప్పేసి అంబేద్కర్ ఆ రోజే స్పష్టంగా చెప్పాడు. ఇది ఎక్కడ చెప్పాడు? ఈ మాట ఎక్కడ ఉంది రిఫరెన్స్ అంటే, అంబేద్కర్ గారు రాసిన రచనలో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలో వాల్యూ నంబర్ 17లో మళ్ళీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి 3 వాల్యూమ్స్ ఉంటాయి. మళ్ళీ 17లో పార్ట్ 3లో పేజ్ నంబర్ 105 105 పేజీలో స్పష్టంగా చెప్పిండు. ఆ రోజే దళితులకు చెప్పిండు, అరే పోకండ్రా, ఒకవేళ మీరు గనక పోతే అది మీ బాధ్యత తప్ప నా బాధ్యత కాదు. నేను ఏ రోజు కూడా క్రైస్తవ ఇస్లాం మతాలను ప్రోత్సహించడం లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకు చెప్పిండి ఈ మాట అంటే దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది ఆయన. ఈ మాట ఎందుకు క్రైస్తవ ఇస్లాం మతంలోకి వెళ్ళకండి, ఈ దేశంలో ఉన్న, ఈ భూమిలో పుట్టిన, ఈ నేలలో పుట్టిన బుద్ధిజం లేదా సిక్కు మతాల్లోకి మాత్రమే వెళ్ళండి అని చెప్పి నేను. ఎందుకు చెప్పిండు? ఈ ఎడారి మతాల్లోకి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అంటే దానికి కూడా అంబేద్కర్ తన రచనలో స్పష్టంగా చెప్పిండు. అది కూడా మీకు చెప్తూ చూడండి. దళితులు గనక, చూడండి అంబేద్కర్ చెప్తున్నాడు, దళితులు గనక ఇస్లాం లేదా క్రైస్తవ మతాల్లోకి మారితే వారు కేవలం హిందూ మతం నుండే కాదు వాళ్ళు దూరం పోయేది, వాళ్ళు భారతీయ సంస్కృతి నుండి కూడా బయటకు వెళ్ళిపోతారు. అంతేకాదు, అది అంటే ఏదైతే ఇస్లాం క్రైస్తవ మతంలోకి పోతారో వాళ్లకు జాతీయ భావం అనేది కోల్పోతారు. వాళ్ళు ఆ జాతీయ భావం నుంచి దూరం చేస్తుంది వాళ్ళకు. ఆ 2 మతాలు వాళ్ళ జాతీయ భావాన్ని నుంచి దూరంగా తీసుకెళ్తుంది. వాళ్ళు ఆ జాతీయ భావాన్ని కోల్పోతారు. ఈ దేశం నాది అనే ఒక భావజాలం నుంచి బయటకు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు. ఈ మాట ఎక్కడ చెప్పిండో తెలుసా? డాక్టర్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ అనే పుస్తకంలో ధనుంజయ్ కీర్ గారు రాసిన పుస్తకంలో పేజ్ నెంబర్ 279 నుంచి 280 ఈ 2 పేజీల్లో చాలా స్పష్టమైన ఆధారాలతో రాసింది. సిగ్గు తెచ్చుకుంటారా? ఎవడైతే జై భీమ్ అని అంబేద్కర్ని దేవుళ్లాగా చూస్తారో, అంబేద్కర్ని ఒక గొప్ప వ్యక్తిగా భావిస్తారో, ఆయనే మాకు భగవంతుడు, ఆయనే మాకు సర్వస్వం అని భావిస్తారో, అలా భావించే వాళ్ళంతా సిగ్గు తెచ్చుకోండి. ఆయన మిమ్మల్ని ఏం చెప్పిండంటే ఇస్లాం క్రైస్తవ మతంలోకి వెళ్ళొద్దు అని చెప్పిండు. సిక్కు మతంలోకి వెళ్ళండి, బుద్ధిజంలోకి వెళ్ళండి. 1935లో ఆయన
సిక్కు మతంలోకి వెళ్దాం అనుకున్నాడు. ఆ రోజు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ 1956 చనిపోయే నెల రోజుల ముందు బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. అంతేకాని అంబేద్కర్ ఏ రోజు కూడా క్రైస్తవ ఇస్లాం మతాలను ప్రోత్సహించలేదు, వెళ్ళమని చెప్పలేదు. వెళితే మీ కర్మ అని చెప్పిండు. అది నా బాధ్యత కాదు అని చెప్పిండు. మీకు జాతీయ భావాన్ని కోల్పోతారు అని చెప్పిండు అంబేద్కర్. సిగ్గు తెచ్చుకోండిరా. ఇంకా మీరు క్రైస్తవ మతం నుండి జై భీమ్ అని అనడానికి మీకు అర్హత లేదు. అంబేద్కర్ని తలుచుకునే అర్హత లేదు మీకు. మీరంతా కూడా ఏంటంటే జై భీమ్ అనేది ఎందుకు వాడుకుంటున్నారు అంటే అట్రాసిటీలు వేసే, హిందువుల మీద అట్రాసిటీ కేసులు వేయడానికి. మరి అంబేద్కర్ని నమ్మే వాళ్ళు ఎలా పోతున్నారా క్రైస్తవ మతాల్లోకి? చూడండి, అంటే జనరల్గా చూడండి, ఎప్పుడైతే ఈ నేలలో పుట్టిన హిందూ మతంలో కావచ్చు, బౌద్ధ మతంలో కావచ్చు, సిక్కు మతంలో కాకుండా ఎడారి మతాల్లోకి వెళితే ఈ దేశం నాది కాదు, ఇజ్రాయెల్ దేశం నాది, లేకపోతే క్రైస్తవ దేశాలు నావి, వాళ్ళు నా సోదరులు అనే ఒక భావజాలంలోకి వెళ్ళిపోయి ఈ దేశానికి శత్రువులుగా మారుతారు. ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేయడానికి ఆ రెండు మతాల వాళ్ళని ప్రోత్సహిస్తుంది. అందుకే ఈ హర్ష కుమార్ అనే వీడు ఆ విధంగా పోస్ట్ పెట్టిండు. దేశం ఓడిపోతే చిత్తుగా ఓడిపోయిందని వానిలో ఉన్న ఆ దరిద్రమైన భావజాలాన్ని వాడు ఎలా చెప్తున్నాడు చూడండి. ఇంకో పాస్టర్ ఏమంటాడు, వాడి పనికి మాలిన మత మార్పిడి మీటింగ్ కోసం ఇండియా ఓడిపోవాలని చెప్తున్నాడు. ఏం బతుకులరా మీవి, సావండ్రా పోయి. ఈ దేశాన్ని ఓడిపోవాలి. ఈ దేశం ఒక స్పోర్ట్స్లో ఓడిపోతే దాన్ని మీ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు చూడండి. అవి చూసి కూడా మీరు ఈ దేశంలో ఇంకా ఉన్నారు చూడండి, మిమ్మల్ని భరిస్తున్నాం చూడండి. ఈ చట్టాలు, ఈ రాజ్యాంగాలను మార్చాలరా. మారిస్తే కానీ ఈ దేశానికి పట్టిన చీడ పురుగులైన మీరు ఈ దరిద్రం అనేది పోదు. ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పులు రావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక్కొక్కడికి విపరీతంగా అయిపోయింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో కూడా కండిషన్స్ పెట్టాలి. ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.